నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమాలు మనం చూసాం. కాక్రోజ్ జనతా పార్టీ కూడా జంజీ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఒక విధంగా కాక్రోజ్ జనతా పార్టీనే జంతర్ మంతర్ నుంచి ఆపరేట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని తర్వాత ప్రముఖ రాజ్యసభ సభ్యురాలు కంగనా రనౌత్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహిళల దుస్తులపై ఆమె కామెంట్ చేసింది. అదేవిధంగా జంజీ మీద కూడా కామెంట్ చేసింది. దీని మీదే మాట్లాడటానికి మేధావుల ఫోరం, ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ కన్వీనర్ చల్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. చల్సన్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికి నమస్కారం. ఎట్లా చూడొచ్చు కంగనా రనౌత్ కామెంట్స్ని? మనం ఎట్లా చూడొచ్చు? పార్లమెంట్ సభ్యురాలు మనం గౌరవించాలి. ఆవిడ మాట్లాడిన దాంట్లో జంజీని రాటిన్ స్టాక్ చాలా తప్పుగా అభివర్ణించారు. తర్వాత మన ప్లేట్ లాస్ట్లో కొంచెం తిరిగేసి మళ్ళీ డబుల్ తిరిగేశారు అనుకోండి. ఆవిడ మాట్లాడిన దాంట్లో అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు బట్టలు చూడండి అశ్లీలంగా అని కూడా మాట్లాడటం జరిగింది. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కానాచి మన హిందూ సాంప్రదాయం నిలబెట్టాన్ని గుర్తు పెట్టుకుని ఎప్పుడు కూడా చక్కటి ఇండియన్ చీరలో తెలుగు మన ఇండియన్ సాంప్రదాయాల ప్రకారం ఉంటూ ఆ చెత్త సినిమా ఫీల్డ్ జోలికి పోకుండా వీళ్ళ దృష్టిలో చక్కటి హైందవత్వానికి ప్రతిరూపంగా చక్కటి భాషంతో చక్కటి వేషధారంతో కనపడే ఈవిడ మనకు నీతులు చెబుతుందండి. చెరువండి దెయ్యాలు దెయ్యాలంతో కొరువు దెయ్యాలు వేదాలు వల్లించినాయి అంట. ఈవిడెవరండి వాళ్ళ పోలీసుకి నేర్పించడానికి? ఈవిడ మనువాద సనాతన ఆర్యవాదానికి ప్రతిరూపం. ఆవిడ అక్కడ మహిళలు వేసుకున్న డ్రెస్సు, యువతరం వేసుకున్న డ్రెస్సు ఉన్నారు. తప్పుంటూ ఒకటి వేరు సంగతి వేరు. ఈవిడ పప్పులు కూర్చుని టిక్ వేయొద్దు, నేను జనం పాడైపోతానేవద్దు. ఈవిడ డ్రెస్సింగ్ భానుమతి గారు మరి ఈవిడ దిగొచ్చింది. భానుమతి గారు దిగొచ్చారనమాట. ఈవిడ సినిమాల్లో కూడా చాలా బాగా వేయచ్చు. అవార్డులు తెలుసుకుంటే ఎందుకంటే 10వ క్లాసు 12వ క్లాసు పాస్ అయ్యారు లేదా దట్స్ ఇమ్మీడియట్. ఈవిడ మనకు నీ సూత్రాలు చెప్తుంది. ఈ జంజీకి బట్టలు వేసుకో ఈవిడ నేర్పిస్తుంది. ఎంత అసభ్యంగా మాట్లాడారు ఆవిడ. ఇంకోటి కూడా చెప్తున్నాను, సోను సూద్ గారి గురించి ఈవిడ మాట్లాడే ఏ వరకు ఉందండి? ఈవిడికి డింపుల్ యాదవ్ గారు ఉన్నారు, సుప్రియా సూలే గారు ఉన్నారు. మీరు ఆ ఫోటోలు 2 వేయండి, మీరు ఎడిటింగ్ లో ఫోటోలు 2 వేయండి అన్నా. ఈవిడ రాసిన భయంకర అసభ్య ప్రదర్శన యువతలేండి, జనం చెడిపోతారు. కానీ నేను అడుగుతున్నాను, ఈ రోజు నుంచి దశాబ్దాలుగా వాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు కదా, ఎంత సంస్కారయుతంగా మాట్లాడారు, ఎన్ని సబ్జెక్టులు కావాలెత్తారు. కానీ మీకే సూపర్, ఎందుకంటే మన టాపిక్ కూడా మీ గురించి మాట్లాడుకున్నాం, మన కర్మకాలి. దురదృష్టం అండి చెప్తున్నాను. ఉమాభారతి గారు ఉన్నారు, డ్రెస్సింగ్ సెన్స్ కానీ మిగతా ఏదైనా కానీ హిందువుల కోసం కానీ. సుధామూర్తి గారు ఉన్నారు. సుధామూర్తి గారు రాజకీయాలు లేరు కాబట్టి వీరు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ ప్రముఖ పార్లమెంటరీ. నేను చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో మీరు రాజకుమారి అమృత్ కౌర్ గారి గురించి ఒకసారి తెలుసుకోండి. గొప్ప పార్లమెంటరీ. మరి ఈవిడ గురించి తెలుసుకోవాలి మనం. నేను నా మీద మాట మీద గౌరవించి ఒక్కసారి గూగుల్ తెల్లో వికీ నాన్న, ఇప్పుడు కొత్తగా బాబాయ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాబాయ్ కూడా వచ్చాడు. ముగ్గురులో మీ చుట్టాలు ముగ్గురులో ఎవరైనా కనుక్కొని తీసుకోండి. ఏంటి సార్? గూగుల్ తల్లి వికీ నాన్న మన ఏ బాబాయ్ చాలా మంది వచ్చారు, చాట్ బాబాయ్ ఇంకో బాబాయ్ చాలా మంది వచ్చారు కాబట్టి ఎవరు తీసుకోండి, డీటెయిల్ తీసుకోండి. దీంట్లో రాజకుమారి అమృత్ కౌర్ గారు గొప్పతనం, మంత్రి అయినా సరే దేశం కోసం త్యాగం చేసిన ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలి. మన కర్మగారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఆ పార్టీ కదా, ఎంత హుందాతనంతో ఉండేవారు. దో డిఫర్ విత్ నెంబర్ ఆఫ్ ఇంటి ముందు ధర్నాజన చేశాను వెళ్ళి, తెలంగాణ చిన్నమ్మ ఏదైనా కానివ్వండి సరే. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో సంగం లక్ష్మీబాయి గారు ఉన్నారు, కర్రెద్దుల కమల్ కుమార్ గారు ఉన్నారు, పనబాటి లక్ష్మి గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు. మనం మాట్లాడుకోవాలి. ఈవిడ పెద్ద దేశ సంఘ సంస్కృతి దిగొచ్చింది. పైగా ఈవిడ గారు అంటారు
2014 తర్వాతే స్వాతంత్రం వచ్చిందంట. అంతకుముందు స్వాతంత్రం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు అవమానించి దుర్మార్గం చేసిన ఈవిడ పెద్ద స్వాతంత్ర సమరయోధురాలు. మోడీ గారు వచ్చిందని నిజమైన స్వాతంత్రం అంట. ఎంత అవమానకరంగా మాట్లాడితే ఈవిడ మన కర్మ దౌర్భాగ్యం నేను చెప్తున్నాను. ఈవిడికి వీరాభిమానులు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ లో మహిళా యూట్యూబర్స్ ఒకళ్ళిద్దరు. ఉత్తరాది సనాతనం మనవాదులు గొప్పతనం చెప్పండి, నాకు బాధలేదు. కానీ మిగతా ఎందుకు పరుచుకోండి? మీరు అడ్డంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు యువత బొట్టు పెట్టుకుని అందులో బొట్టు చెడిపోయి బొట్టు లేదంట కొంతమందికి జూమ్ చేస్తారు. ఆరునాథ్ గోస్వామి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆరునాథ్ గోస్వామి గారు. నేను నాతో కూడా ఇంటర్వ్యూ చేసి అదే నేను కూడా చర్చలో పాల్గొన్నాను ఆయనతో దురదృష్టకరమైన క్షణాలలో. అందుకని ఆయన మాట్లాడతారు ఒక విచిత్రంగా. అందులో కొంతమంది జూమ్ చేస్తా అందులో ఫోటోలలో ఆ ఉద్యమాల్లో పట్టుకున్న నొద్దుట బొట్టు లేదంట. తల్లి ఇంట్లో వంట చేస్తా కూడా కొమ్ముతో తుడుచుకున్నప్పుడు చెమట వచ్చినప్పుడు ఉండదు. ఉద్యమాల్లో కూడా ఈవిడలాగా చీరలు వేసుకుని కాదండి. వాళ్ళ మహిళలు అన్ని రంగాలు ముందుకు వచ్చారు, ఆస్ట్రోనాట్స్ అయ్యారు. ఆస్ట్రోనాట్స్ కూడా బొట్టు పెట్టుకోవాలి హిందువులు అయితే అనుకున్నాం. లేదా బయటికి వెళ్ళి స్కూటర్ నడుపుకుంటే వెళ్ళి చేయకూడదా? డ్రెస్సులు కూడా ఇదే వేసుకోవాలి. పోలీసింగ్ చేయడానికి ఈవిడెవరండి? శ్రీనివాస్ గారు వాళ్ళు ఉద్యమం చేశారని ఉక్రోషం తట్టుకోలేక, అంటే ఒక విధంగా బీజేపీ వెనక్కి తగ్గింది కాబట్టి క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి బీజేపీకి, అందుకనే ఆ ఉక్రోషం తట్టుకోలేకే ఆ పార్టీకి మన మహిళా యూట్యూబర్స్ చాలా మంది అభ్యుదయ భావంలో ఉన్నారు తెలుగు వాళ్ళు. వీళ్ళు ఎందుకని ఇలా బాధ్యతలు కొడతాను నాకు అర్థం కావట్లేదు. డ్యూ రెస్పెక్ట్స్ కంగనా మాట్లాడటానికి రీజన్ ఏంటి? కంగనా రనౌత్, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడారు. కంగనా రనౌట్ ఆ రనౌట్ గారు మాట్లాడారంటే ఆల్అవుట్ రనౌట్ గారు నాకు తెలియదు. ఆ రనౌట్ అది ఎవరైతే మాట్లాడినామని కానీ నాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరైతే పేరు మన తెలుగు లేదని పలకొచ్చు. దయచేసి వాళ్ళు మాట్లాడిన దానికి ఏమీ లేదు. అడ్డంగా ఆదా మోడీ గారిని మోయటం, అడ్డొచ్చిన వాళ్ళని వాళ్ళ పొరుగులు తీయటం, ఇష్టం వచ్చినట్టు తీవిడ పైకి ఎదగటం, అంతే, అంతకుమించే లేదు. అందువల్ల ఆవిడ మనకి ఆదర్శం కాదు. అనేక మంది ఆదర్శం ఉన్నారు మనకి. సరోజిని నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. హంస మెహతా గారు ఉన్నారు, బృందా గారు ఉన్నారు, ఇందాక మీరు చెప్పారు సుచేత కృపలన్ గారు ఉన్నారు, విజయలక్ష్మి పండిట్ గారు ఉన్నారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి మనకి. ఈవిడ మనం సుధామూర్తి గారు కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యి ఉన్నారు. రేఖా గారిని సచిన్ టెండూల్కర్ గారిని ఆదర్శం కాదు. వాళ్ళు పార్లమెంట్ లో కూడా మాట్లాడలేదు. అందుకని లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి. బట్ నేను దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మన సాంప్రదాయాల గురించి అక్కర్లేదు. హిందువులుగా మన సాంప్రదాయాలు మనకు తెలుసు. ఆవిడేం వచ్చి అక్కడి నుంచి వచ్చి మనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఒకవేళ డ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఆమెకు ఉండొచ్చు, కానీ సందర్భం కరెక్ట్ కాదంటారా? ముఖ్యంగా జంజీని టార్గెట్ చేయడం కాదు. ఆవిడ ఎవరండి పోలీసింగ్ చేయడానికి? ఇప్పుడు ఆవిడ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు సినిమాల్లో అంటే యాక్ట్ చేశారు, భయంకరంగా చూడలేకపోతున్నాం అదంతా. అసలు అది దయచేసి ఏం మాకండి. ఆ పబ్లో కూర్చొని డాన్స్ చేయొచ్చు, ఆవిడ ఇష్టం. ఆవిడ రైట్ నేను తప్పట్నండి. ఆవిడ ఏ డ్రెస్ అని వేసుకోవచ్చు, ఆవిడ పబ్లో డాన్స్ చేయొచ్చు, ఇష్టం వచ్చి బిహేవ్ చేయొచ్చు, అది రైట్ ఆవిడకి. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్. మరి ఇప్పుడు తను క్వశ్చన్ చేస్తున్నారు కదా, అడుగుతున్నాను. నీకేమవుతుందమ్మా, నీకేం అడుగుతుందమ్మా అని అడుగుతున్నాను. నువ్వు బొమ్మాయినే పాకిస్తాన్ అని బొమ్మాయిని ఒక ప్రతిష్టను దిగారు చేసేవారు, మీకేమవుతుంది? మీకు కేవలం మీకు ఈ పదవి ఇచ్చిన వాళ్ళు భయం చేయడం, మిగతా వాళ్ళని తిట్టడం, అంతే. దయచేసి ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవద్దని జన్ జీ కాదు, జన్ ఆల్ఫా కానీ మిగతా జన్ ఎక్స్ కానీ అందరూ విజ్ఞప్తి చేస్తాను.